కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కి స్వాగతం తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 2003 డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి కొంతమంది ఉపాధ్యాయులు, కొంతమంది ఉద్యోగులు, అలాగే 2002 డిఎస్సి ద్వారా ఎంపికైన కొంతమంది ఉపాధ్యాయులు త్వరలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి గారి పేషీలో ఉందని కూడా మనందరికీ వార్త తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, అలాగే గ్రూప్ 2 లాంటి ఎంపికైనటువంటి కొంతమంది ఉద్యోగులు, కానిస్టేబుల్స్గా ఎంపికైన కొంతమంది ఉద్యోగులు, 2002 డిఎస్సి ద్వారా ఎంపికైన కొంతమంది ఉపాధ్యాయులు ఈ ఫైల్ కనుక అప్రూవ్ అయినట్లయితే సుమారు 11,000 మంది వాళ్ళు సిపిఎస్, అంటే వాళ్ళు ప్రస్తుతం సిపిఎస్లో ఉన్నారంటే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫైల్ని వెంటనే అప్రూవ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి పేషీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఈ అంశం ముందుకు వచ్చింది? వాస్తవంగా మన దేశంలో ఓపీఎస్గా భావించబడుతున్నటువంటి పెన్షన్ కోసం 1970-80 దశకంలో చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి, పెద్ద పోరాటాలు జరిగినాయి. మాకు భద్రత ఉండాలి, పెన్షన్ అనేది ఒక సామాజిక భద్రత, మాకు భద్రత ఉండాలని ఈ ఉద్యమాలు జరిగినాయి. సుప్రీంకోర్టు కూడా ఆ రోజుల్లో ఒక కేసు జరిగింది, చాలా ఫేమస్ కేసు అది. డిఎస్ నకరా NAKARA డిఎస్ నకరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ వైవి చంద్రచూడ్ నాయకత్వాన ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ చెప్పింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, ఉద్యోగులు 35 సంవత్సరాల పాటు పనిచేశారు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది ఒక భిక్ష కాదు, వాళ్ళ హక్కు, పెన్షన్ ఇవ్వాలి అని చెప్పారు. ఈ తీర్పు, ఈ ఉద్యమాల వల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లో జరిగింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏం జరుగుద్దంటే, రిటైర్ అయ్యేటటువంటి ఉద్యోగికి అతను రిటైర్ అయ్యే నాటికి ఉన్నటువంటి బేసిక్ పేలో సగభాగం పెన్షన్ వస్తుంది. అంటే 80,000 బేసిక్ పే ఉందనుకోండి, అతను రిటైర్ అయినాటికి 40,000 పెన్షన్ రావటం అతనికి వస్తూ ఉంటుంది. కానీ 2004 తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పెన్షన్ బిల్లు పెరిగిపోతుంది, పెన్షనర్లు పెరిగిపోతున్నారనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1న ఎన్పిఎస్ అని ప్రవేశపెట్టింది. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, అంటే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఎన్పిఎస్ని ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఈ ఎన్పిఎస్ని 2004 సెప్టెంబర్లో సిపిఎస్ పేరుతో ప్రవేశపెట్టారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 2004 సెప్టెంబర్ 1న వస్తుంది. సిపిఎస్లో ఉద్యోగికి పెన్షన్ భద్రత ఉండదు, అంటే ఇతను కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఉద్యోగి 2004 సెప్టెంబర్ 1 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగి 10% కాంట్రిబ్యూట్ చేయాలి. దానికి ప్రభుత్వం కొంత కలిపి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి కేంద్రంలో ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్లో పెట్టాలి. పెడితే అది షేర్ మార్కెట్లో పెరగవచ్చు, తరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. భద్రత లేని వ్యవహారం. అందుకని 2004 సెప్టెంబర్ 1న వచ్చినటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వ్యతిరేకించారు. దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని వాళ్ళు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో మేము కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా అనేకసార్లు పాల్గొన్నాం, అనేకసార్లు అరెస్టులు అయ్యాం. ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాయి, ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక హామీ ఇచ్చాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ప్రవేశపెడతాను. కానీ హామీ నెరవేర్చకుండా అది ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదని చెప్పేసి తర్వాత కాలంలో ఆయన ఆ సిపిఎస్ బదులు జిపిఎస్ అనే విధానాన్ని ప్రవేశపెడుతున్నానన్నారు. అది అయిపోయింది. దాన్ని ఒప్పుకోలేదు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు. ఈ లోపల కేంద్రం ప్రభుత్వం కూడా యూపీఎస్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి యూపీఎస్ కానీ, జిపిఎస్ కానీ, సిపిఎస్ కానీ, ఎన్పిఎస్ కానీ ఇవేవి ఓపీఎస్కి సమానమైనవి కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి. అయితే ఇవాళ చెప్పదలుచుకున్న చివరి అంశం ఏంటంటే, 2004 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అపాయింట్ అయిన వాళ్ళందరికీ ఆ విధానంలో ఉన్నారు. కానీ 2004 సెప్టెంబర్ 1కి ముందే నోటిఫికేషన్లు వచ్చి
ముఖ్యంగా ఉపాధ్యాయులు 2003 డిఎస్సి అంటాం, ఉపాధ్యాయులు 2002 డిఎస్సి ఉపాధ్యాయులు, కొంతమంది గ్రూప్ 2 ఉద్యోగులు, కొంతమంది పోలీస్ కానిస్టేబుల్, వీళ్ళంతా 2004 సెప్టెంబర్ 1కి ముందే నోటిఫికేషన్లు వచ్చి ఎంపికయ్యారు. వాళ్ళ ఫలితాలు కూడా వచ్చేసినాయి. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ అపాయింట్మెంటు అప్పటికి జరగలేడు. వాళ్ళ అపాయింట్మెంటు 2004 సెప్టెంబర్ 1 తర్వాత జరిగింది. కాబట్టి ఈ 11,000 మంది కూడా ఎప్పటి నుంచో మాకు ఓపీఎస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. ధర్నా చౌక్లో కూడా దానికోసం కమిటీ ఏర్పడి పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేశారు. ఇది 2003 డిఎస్సి ఉపాధ్యాయులు తదితరులు. అట్లనే వ్యాప్టో తరఫున కూడా ఒక ధర్నా జరిగింది. అలాగే ఉపాధ్యాయ సంఘాల తరఫున అన్నింటిలో కూడా మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉంటే వాళ్ళకి ఓపీఎస్ అమలు చేయండి అని మెమో నెంబర్ 57 అని ఇచ్చింది. మెమో నెంబర్ 57. కాబట్టి ఇప్పుడు మెమో నెంబర్ 57 ప్రకారం 2004 సెప్టెంబర్ 1కి ముందే నోటిఫికేషన్లు వచ్చి ఎంపిక చేయబడిన ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఓపీఎస్ అమలు చేయాలనేటటువంటి డిమాండ్కు అనుగుణంగా ఇవాళ ఫైలు నడిచింది, ఫైల్ ముందుకెళ్ళింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి పేషీలో ఉంది. అది కనుక ముఖ్యమంత్రి గారి సంతకం అయినట్లయితే జీవో వచ్చి ఓపీఎస్ అమలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ 11,000 మందికి తప్పనిసరిగా ఈ ఓపీఎస్ అమలు చేయాలని మేము కోరుతూ ముఖ్యమంత్రి గారు ఈ ఫైల్కి ఆమోదం తెలపాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను.